అకాల వర్షాలపై అలర్ట్ అయింది ప్రభుత్వం. జిల్లాల్లో పంట నష్టంపై సర్వే చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో గ్రామాల్లో వడగండ్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే కొన్ని వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా గుర్తించిన వ్యవసాయ శాఖ పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సర్వే రిపోర్టు రాగానే రైతులకు సాయం అందజేస్తామన్నారు. కోతకొచ్చిన వరి పంట వర్షాలకు దెబ్బతినడం బాధాకరమన్నారు తుమ్మల. ఎన్నికల కోసం విపక్షాలు వర్షాలపై రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతు పక్షమేనన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సాయం ప్రకటించి ఇవ్వలేదన్నారు తుమ్మల. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి నష్టపరిహారం. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అసెస్మెంట్ జరిగి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వ పరంగానే ఆ సహాయం చేయడం. రైతు బంధుకు సంబంధించి మే నెల దాకా మీరు రైతు బంధు చేసిన రోజులు ఉన్నాయి. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి 4 నుంచి 5 ఎకరాల వరకు వేసాము. తప్పకుండా రైతు బంధు కొనసాగుతుంది అదే పద్ధతిలో. రైతు భరోసా నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఉంటుంది. రుణమాఫీకి ఇంకా పాలసీ డిసిషన్ తీసుకోలేదు. ఒకేసారి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొదటి టర్మ్లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకి వడ్డీకి సరిపోలేదు. కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టి ఇచ్చినటువంటి 7,000 కోట్లు తప్ప ఇంకా 13,000 కోట్లు బాకీ ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కూడా నీళ్లు లేవు రావడానికి. అర్థమైందా? మీరు ఖాళీ చేసే వెళ్ళిపోయారు. ఖజానా ఖాళీ చేశారు, ప్రాజెక్టులు ఖాళీ చేశారు, అన్నీ ఖాళీ చేశారు. అయినా సరే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు